సిబ్బంది స్లిప్స్ అందిస్తున్నారని గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ మొదలైందని, శిక్షణ ఇచ్చే కేంద్రాల దగ్గరే పీఓలు, ఏపీఓలకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం ఇచ్చారని చెప్పారు. ఇతర సిబ్బందికి ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆ నియోజకవర్గం ఫిల్ స్టేషన్ సెంటర్లోనే పోస్టల్ బ్యాలెట్ వేసే అవకాశం ఉందని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. 17,91,543 మందికి కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఓటర్ స్లిప్స్ అందజేసే కార్యక్రమం జరుగుతుంది. సో ఒకసారి ఓటర్ స్లిప్ తీసుకున్న తర్వాత ప్రజలు ఎవరికైనా సరే ఆ పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉంది అని తెలుసుకోవాలనుకుంటే కూడా అందులో వచ్చిన బిఎల్ఓని కూడా మీరు సంప్రదించండి. మీకు ఇంటికి బిఎల్ఓనే వస్తారు కాబట్టి ఆ వివరాలు కూడా దయచేసి మీరు కనుక్కోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నారు. అలానే 85 సంవత్సరాలు దాటిన వయసు కలిగినటువంటి వారికి, అట్లనే పీడబ్ల్యూడీ ఓటర్స్, పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి కూడా హోమ్ ఓటింగ్ ఈసారి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మన జిల్లాలో మొత్తం హోమ్ ఓటింగ్కి అర్హులైన వాళ్ళు 12,611 మంది 85 సంవత్సరాలు దాటి వయసు ఉన్నవారు, అట్లనే 17,357 మంది దివ్యాంగులు ఉంటే వారిలో ఆప్ట్ చేసుకున్న వాళ్ళు 2,348 మంది. వీళ్ళలో ఇప్పటికే 1,922 మందిని 2 రోజుల్లోనే మనం కవర్ చేసి ఓటింగ్ కూడా పూర్తి చేశాం. ఈ ఓటింగ్ అయిన తర్వాత 7 నియోజకవర్గాల్లో రిటర్నింగ్ అధికారులు స్ట్రాంగ్ రూమ్స్లో వీటిని భద్రంగా ఉన్నాయి. ఏ రోజు కౌంట్ ఎంత అన్నది ఎప్పటికప్పుడు